గైస్ నేను మళ్ళీ వచ్చేసా మీ అమ్ముని. వెల్కమ్ టు దివ్య క్రేజీ ఆర్ట్స్. మా అక్క బిర్యానీ చేయమని అడిగింది కాబట్టి ఫాస్ట్గా బిర్యానీ చేసేద్దాం. ఫస్ట్గా ముందుగా తీసుకున్న 1 kg చికెన్ ఫ్రెష్గా క్లీన్ చేసుకొని ఫ్రిడ్జ్లో 1 hour మ్యాగ్నేట్ చేసుకోవాలి. తర్వాత మనకి మ్యాగ్నేట్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మిర్చి, పుదీనా, కొత్తిమీర, నెక్స్ట్ వచ్చేసి కర్డ్ అండ్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్. ఫ్రైడ్ ఆనియన్స్ అనేది చాలా మెయిన్ అనమాట మనకి. బిర్యానీ ఫాస్ట్గా అవ్వాలనుకుంటే కనుక మీరు ముందే ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి ఫ్రై చేసుకొని రెడీగా ఉంచుకోండి. తర్వాత దీంట్లోకి మనకు కావాల్సిన చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది ఇంట్లో చేసిన ఆల్ మిక్స్డ్ మసాలా అండ్ కారం, సాల్ట్. ముందుగా మనం చికెన్ అనేది దీంట్లో వేసేసుకోవాలి ఫస్ట్. ఇక్కడ మనం అన్నిటికీ రైస్కి, మ్యాగ్నేటింగ్కి రెండిట్లకి కలిపి మనం పెట్టుకున్నాం కాబట్టి ఫస్ట్ సగం ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి వేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా క్లీన్ చేసుకున్న మిర్చి, కొత్తిమీర అండ్ పుదీనా. తర్వాత కర్డ్ వేసుకోవాలి మనం. తర్వాత మనకు కావాల్సిన బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసుకోవాలి. తర్వాత ఆల్ మిక్స్డ్ మసాలా, తర్వాత చికెన్ మసాలా, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంట్లో కారం అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. కారం అనేది మనం ఎంత వేసుకుంటే అంత స్పైసీగా ఉంటుంది. కారం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ కారంతో పాటు సాల్ట్ కూడా మెయిన్ రోల్ అనమాట దీంట్లో. తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకున్నాక ఇన్ కేస్ మీకు ఏమైనా సరిపోకపోతే కనుక కారం అండ్ సాల్ట్ అనేది యాడ్ ఆన్ చేసుకోవచ్చు. తర్వాత మనం ఇలా మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది వేయాలి. ఆయిల్ మరీ ముఖ్యంగా బాగా వేయాలి. ఆయిల్తో పాటు ముక్కని బాగా మిక్స్ చేసుకోవాలి మనం. నేను వీడియో తీసి వాయిస్ ఓవర్ ఇవ్వాలి కాబట్టి అక్క నాకు హెల్ప్ చేస్తుంది. ఇంక నువ్వేంటి చేసేది అనుకుంటున్నారా? అలా ఏం లేదు గైస్, వీడియో తీయడమే పెద్ద పని, వాయిస్ ఓవర్ ఇంకా పెద్ద పని. మీకు తెలిసిందే కదా గైస్, చేసే వాళ్ళకి ఎంత పని ఉంటుందో తీసే వాళ్ళకి అంతకంటే ఎక్కువ పని ఉంటుంది గైస్. మా అక్క చేయి ఎక్కువ పడుతుంది, మీరేమనుకోకండి. వీడియో ఇంపార్టెంట్. మీరు సింపుల్గా ది బెస్ట్ రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ అనమాట. మీరు ఎప్పుడు చేసుకున్నా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు 1 hourలో. కానీ 2 hours అవుతుంది గైస్ నేను చేసేటప్పటికి. మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత చికెన్ ఎలా ఉంటుంది గైస్, మీరు మంచిగా స్ప్రెడ్ చేసుకొని లో ఫ్లేమ్ మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత చికెన్ అనేది ఇలా ఉంటుంది. దీన్ని స్టవ్ మీద పెట్టి ఒక 20 minutes లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి గైస్. అట్ ద సేమ్ టైం ప్యారలల్గా మనం రైస్ కూడా ఉడికించేసుకోవాలి. సేమ్ టైం మనం ప్యారలల్గా రైస్ అనేది ఇంత క్వాంటిటీలో తీసుకోవాలి. వాటర్ ఇన్నే కావాలని లేదు. ఎందుకంటే మనం సందు కోసం చికెన్ దాకానే ఉంచుతాం కాబట్టి మనం వాటర్ ఎన్నైనా తీసుకోవచ్చు. ఎలాగో దమ్మే కాబట్టి. దీంట్లోకి మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే సేమ్ ఇందాక చికెన్లోకి ఏదైతే తీసుకున్నామో అవే, కాకపోతే దీంట్లో కొంచెం మనం ఎక్స్ట్రా బిర్యానీ ఆకు అనేది యాడ్ చేసాము. దట్స్ ఆల్. ఫస్ట్ ఆ బిర్యానీ అన్నీ వేసేసుకోవాలి. నెక్స్ట్ మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా ఇంపార్టెంట్. నేను ఒకసారి మర్చిపోయి బిర్యానీ చేసాను. సాల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం వాటర్కి తగ్గట్టు చూసుకోవాలి. ఆరెల్స్ మీరు ఇప్పుడు వేసుకున్నా పర్లేదు, రైస్ అంతా వేసాక చూసుకున్నా పర్లేదు. కల్లుప్పు తీసుకుంటున్నాం గైస్ దీంట్లోకి, ఎందుకంటే నార్మల్ సాల్ట్ కంటే కల్లుప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. విల్ గో విత్ కల్లుప్పు. దీంట్లోకి మనం మిర్చి తీసుకుంటామండి. మిర్చి తీసుకున్న తర్వాత ప్యారలల్గా పుదీనా, కొత్తిమీర, లాస్ట్లో పుదీనా.
దట్స్ ఆల్ గైస్. మొత్తం ఇది మిక్స్ చేసుకొని నీళ్ళు అనేవి బాగా హీట్ అయ్యాక మనం దీంట్లోకి రైస్ వేసుకుంటాం గైస్. సో ఇన్ని వేసినా కూడా మనకి దీంట్లోకి మెయిన్ కావాల్సింది గీ. ఇది చాలా మంచి రోల్ ప్లే చేస్తుంది బిర్యానీలోకి, చాలా మంచి టేస్ట్ వస్తుంది. సో గీ మాత్రం మర్చిపోతుంది గైస్. రైస్ అయిపోయిన తర్వాత మీరు మధ్య మధ్యలో ఈ చికెన్ కూడా తీసుకుంటూ ఉండి కలుపుకుంటూ ఉండాలి గైస్. ఆయిల్ అనేది ఇలా పైకి వస్తుంది మనకి. ఇప్పుడు దీంట్లో ఏం చేయాలంటే ఒక హాఫ్ గ్లాస్ వరకు హాట్ వాటర్ అనేవి దీంట్లో పోసుకోవాలి మనం చికెన్లో. సో నేను ప్యారలల్గా ఎలాగో రైస్ కోసం పెడుతున్నాను కాబట్టి ఈ వాటరే నేను యూజ్ చేయబోతున్నాను గైస్. సో దీంట్లోకి నేను హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను దీంట్లోది. సో ఇది మనం చికెన్లో అనేది పోసేసుకోవాలి. వాటర్ అనేవి ఇలా హీట్ అయిన తర్వాత మేము ముందుగా నానబెట్టుకున్న 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ని వాటర్లో వేసేసుకోవాలి. 70% కుక్ అయ్యాక మనం తీసేసుకోవాలి. ఇప్పుడు రైస్ క్వాంటిటీ అనేది ఉడికిందా లేదా జస్ట్ ఇలా పలుకొచ్చేంత వరకు ఉంచి ఆఫ్ చేసేయాలి. మిగిలిన 20-30% అనేది ఇక్కడ అవుతుంది కాబట్టి నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. సో ఇప్పుడు మనం దీన్ని దమ్లాగా స్ప్రెడ్ చేస్తాం. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక మనం లేయరింగ్కి పైన ఉంచుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అనేది వేసుకున్నదానికి అలానే దీంట్లో మనకి గీ అండ్ స్పెషల్ మసాలా అనేది మిక్స్ చేసుకున్నాం గైస్. కలర్ అయితే కాదు గైస్, ఇది లేయా అండ్ స్పెషల్ ఇంగ్రీడియంట్ మసాలా. సో అలానే మనం ఫాస్ట్గా ఇంకో లేయర్ కూడా ఫాస్ట్గా కరెక్ట్గా మాకు 2 లేయర్స్ అయితే వచ్చింది గైస్. సో 2 లేయర్స్కి సరిపడా వేసేసుకుంటాం. ఇలా ప్రాపర్గా చేసిన తర్వాత ఒక 20 minutes నేను మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మాత్రం ఒక 20 minutes వదిలేస్తే రుచికరమైన బిర్యానీ ఈ మసాలా అనేది చాలా ఇంపార్టెంట్. కలర్ అయితే కాదు గైస్ ఇది, ఎందుకంటే మనం ఆల్రెడీ మంచిగా మ్యారినేట్ చేసుకున్నాం కాబట్టి కర్రీలోనే గ్రేవీ వచ్చేస్తుంది. సో స్పెషల్గా మనం కలర్ కలిపి